రైట్ హైదరాబాద్ మాధాపూర్లో అమానుష ఘటన బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అనారోగ్యంతో భర్త మరణించిన తర్వాత కోడలిని ఇంట్లోకి రానివ్వలేదు అత్తింటి వారు. దీంతో న్యాయం చేయాలంటూ 20 రోజులుగా ఇంటి బయటే ఉంటోంది ఆ బాధితురాలు. భర్త పీటర్ మరణించడంతో ఇప్పుడు తాను రోడ్డుపై పడ్డారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు పోయాక నీతో సంబంధం లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనకుమారి. అంతేకాకుండా పిల్లలు తమ వారసులే అనడానికి DNA రిపోర్ట్ చూపించాలని డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతోంది బాధితురాలు. కూడా రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అక్కడి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గౌతమి, చెప్పండి, వాళ్ళ అత్త ఎవరైనా ఇప్పటికైనా స్పందించారా? పోలీసులు అసలు దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అయ్యారా? అప్డేట్స్ ఏంటి గౌతమి? రైట్ సర్తాజ్, మాదాపూర్ పిఎస్ పరిధిలోని దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భర్త చనిపోయిన 20 రోజులకి కోడల్ని అలాగే ఇద్దరు పిల్లల్ని కూడా బయటికి గెంటేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ మనం ఇంటి దగ్గరే ఉన్నాము. ఏ విధంగా సామాన్లన్నీ కూడా బయటికి పంపించేసి, అయితే భర్త పోయిన తర్వాత మాకు ఆధారం ఏంటి అని అడిగితే ఆ పిల్లలు మాకు పుట్టారని, ఏంటి సంబంధం, DNA టెస్ట్ చేసి DNA రిపోర్ట్స్ తీసుకొని వస్తాయి, అప్పుడు మేము ఏదైనా చేస్తాము అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు అడుగుతున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. దీనికి సంబంధించి దీనకుమారి మనతో పాటు ఉన్నారు. రైట్ అమ్మా, అసలు మీ అత్తగారు మామగారు ఏం చెప్తారు? ఉన్నారు ఇక్కడ ఏం లేదు, మీరు వెళ్ళిపోండి. మేము వచ్చిన రోజు కాల్ చేసాం మేడం. వచ్చిన తర్వాత తాళం లేదు, ఏం లేదు, మీరు ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోండి అనేసి అన్నారు. మేము ఎక్కడికి వెళ్ళము అనేసి వెళ్ళలేదు మేడం. మేము ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నాం మేడం. ఉన్న తర్వాత నెక్స్ట్ డే LPS కంప్లైంట్ ఇచ్చాం మేడం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవాలి, పిలిపించారు కానీ మేడం మీరు ఏం న్యాయం చేస్తారు, ఆడపిల్ల ఉంది కదా, ఏమన్నా న్యాయం చేయండి అంటే మా దగ్గర ఏమీ లేదన్నారు సార్. లేదన్నారు మేడం. లేదన్న తర్వాత ఇంకా మేము అక్కడే ఉన్నాం మేడం. లేదంటే ఏంటి, మీ కొడుకు పుట్టిన పిల్లలే కదా వాళ్ళంటే మాకు తెలియదు సార్, వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అనేసి అన్నారు మేడం. అనేసి అన్న తర్వాత వాళ్ళు సార్ అన్నాడు, తెలియదు అంటే ఏంటి, మనిషి కనపడుతుంది, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లోనే కదా పెట్టుకున్నామంటే మా ఇంట్లోనే పెట్టుకున్నామని చెప్పాను మేడం. మా ఇంట్లో పెట్టుకున్నామని చెప్పేసరికి వాళ్ళు పెట్టుకున్నాను కానీ వీళ్ళు ఎవరో నాకు తెలియదు అంటే మరి ఎట్లా పెట్టుకున్నామని అడిగాను మేడం. అట్లా పెట్టుకున్నామంటే ఇట్లా వచ్చింది మా అబ్బాయితో నేను పెట్టుకున్నాను అనేసి అంటున్నారు మేడం. అట్లా ఆ రోజు పిల్లలకి సంబంధించి DNA టెస్ట్ కానీ ఏది కూడా అడగలేదు మేడం. అడిగారు అంటే అక్కడ అడిగారు మేడం, మీ పిల్లలు మీరు ఇక్కడ మీ అత్తగారు వాళ్ళతో ఉన్నప్పుడు పిల్లలతో కలిసే ఉన్నారు, అనలేదు, కలిసే ఉన్నారు మేడం. మామూలుగా స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు కానీ మా మధ్య గారు బాగా టార్చర్ చేసేవాడు మేడం. వచ్చినప్పుడు మా ఆయన మీద గొడవ పడడం, పిల్లల మీద అరవడం, బాగా పిల్లల్ని బెదిరించడం. ఒక్కరోజు ప్రశాంతంగా లేవు మేడం. మేము ఇంట్లో ఉన్న రోజులు కూడా ఒక్కరోజు ప్రశాంతంగా లేము. ఇక్కడికి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇదే టార్చర్ చేస్తున్నారు. వచ్చిన నైట్ అసలు పిల్లల్ని కూడా కనీసం అక్కడ వరండాలో కూడా పడుకొని లేదు మేడం. మమ్మల్ని అసలు పడుకొని కూడా పిల్లోడిని బెదిరించేసి మీదకి వచ్చి చంపడానికి, ఇక్కడ ఉంటే మిమ్మల్ని చంపబడి ఇంతని మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోరని బాగా బెదిరించి నైట్ 9:30 నుంచి మేడం మార్నింగ్ 7 వరకు టార్చర్ మేడం. మాకు కూర్చునే ఉన్నాం మేడం. మేము నైట్ మొత్తం కూర్చునే ఉన్నాం. పొద్దున్న కంప్లైంట్ చేసరికి అక్కడ పిలిపించేసరికి వాళ్ళకి ఏం చెప్పారో చెప్పుకున్నారు. ఆ సార్ వాళ్ళు కూడా మాకు న్యాయం చేయలేకపోయారు మేడం. ఇంకా ఏం చెప్పట్లేదు మేడం. ఏమనంటే కోర్టులో చూసుకోండి, ఇక్కడ ఆస్తి తగాదాలు మీకు ఏం కాదు, ఆస్తి తగాదాలు ఇవన్నీ ఇంకా డబ్బులు ఇప్పించేది అయితే మేము చేయము, ఆస్తి తగాదాలు మేము చేసి సివిల్ మ్యాటర్ అయితే ఇది మీరు వెళ్ళిపోండి అనేసి మమ్మల్ని పంపించేశారు మేడం. కోర్టులో చూసుకోమంటే ఆ రోజు నేను సంతకం పెట్టలేదు. ఇప్పుడు మీ అత్తమామ ఇంట్లోనే ఉన్నారా? అంటే బయట ఇంత ఇష్యూ జరుగుతుంది, లోపలే ఉన్నారు మేడం. వాళ్ళు మేము వచ్చిన నైట్ కూడా వాళ్ళ లోపల పెట్టి మా మరిది గారు బయట లాకేసి వెళ్ళిపోయారు మేడం. మమ్మల్ని చూసి బయటకు వెళ్ళిపోయారు. మేము వచ్చినాక మాట్లాడదామని కూర్చుంటే మా మరిది గారు వచ్చి ఇక్కడ మా డాడీ లేడు, హాస్పిటల్లో ఉన్నాడు, మీరు వెళ్ళిపోండి, వచ్చినాక మాట్లాడతారు అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి పిల్లల్ని తీసుకుని మా డాడీ అడిగాడు. అడిగితే ఎక్కడికి వెళ్ళి ఎవడో నువ్వు నా ఇంటికి వచ్చి మాట్లాడడానికి నీకు ఏం సంబంధం అనేసి మా డాడీని బూతులు తిట్టాడు మేడం. బూతులు తిట్టిన తర్వాత ఇంకా నేను లేసాను, ఇది ఎవరితో నువ్వు ఎందుకు వచ్చాను మమ్మల్ని అని యువతని మా అమ్మని తిట్టాడు మేడం. అంతకు ముందు వరకు బాగానే చూసుకునే వాళ్ళ మీ అత్తయ్య వాళ్ళు, మీ పిల్లలు చూసుకున్న అత్తయ్య మావి బాగా. అంటే ఇప్పుడు ఆస్తి తగాదాలు అని చెప్తూ ఉన్నారు కదా, అంటే ఎంతవరకు ఉంది ఆస్తి, లేకపోతే మీ భర్తకు వచ్చేది ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ విధంగా మేడం భర్తకు వచ్చి ఇవ్వాల్సి వస్తుందని అట్లా మాట్లాడుతున్నారు మేడం. వీళ్ళు మా పేరు మీద లేదు, ఇది ఎవరిదో అన్న ఆస్తి మాది కాదు అనేసి అంటున్నారు మేడం. చర్చకు వచ్చే సంఘస్థులకు కూడా చెప్పాను మేడం. చెప్తే వాళ్ళు కూడా ఏం మాట్లాడలేము, వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మేడం. వాళ్ళు కూడా ఏం అడిగినా వాళ్ళకి సమాధానం కూడా చెప్పట్లేదు అంట మేడం. మేము వస్తున్నాం, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, పిల్లలు ఇంకా మీరు గట్టిగా అరుస్తున్నాడు మేడం. అరిస్తే వాళ్ళని భయపెట్టి
ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనేసి అంటున్నారు మేడం నన్ను. అండ్ మీరు మదర్ ఫౌండేషన్ కూడా ఆశ్రయించడం జరిగింది సంధ్యారెడ్డి గారిని. సో మేడం మీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది, అంటే ఎటువంటి న్యాయం చేస్తారు? ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ అంటే వీళ్ళ అత్తమామ లోపలే ఉన్నారంట, మరి బయట ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా బయటికి వచ్చి ఏం జరుగుతుంది ఏంటి అని కూడా చూడట్లేదు. నెక్స్ట్ మీరు ఎటువంటి స్టెప్ వేయబోతున్నారు? ఫ్యామిలీకి ఎలాంటి రక్షణ కల్పించబోతున్నారు? ఏం స్టెప్ నానా, ఇప్పుడు వాళ్ళని ఆశ్రయించారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇళ్ళల్లో ఉంటేనేమో మొగళ్ళు చంపుతున్నారు, అత్తమామలట. మొన్న వైష్ణవి కేసు ఏమైంది? అత్తమామ ఇప్పుడు అత్తతోనే కదా, మరి అలా జరిగింది. మరి ఇప్పుడు బతుకున్న వీళ్ళకు ఇద్దరు చిన్నపిల్లలండి, ఇద్దరు ముక్కుపచ్చలారని పిల్లలు. ఆ పిల్లలని 20 రోజుల నుంచి ఇట్లా మానవత్వం ఎక్కడ పోతుంది? చచ్చిపోయినాక న్యాయం చేయలేదు, మరి బతుకుంది కదా, ఏం న్యాయం చేస్తారు? వ్యవస్థ ఏం న్యాయం చేస్తుందో న్యాయం చేయాలి. మీరు ఒక్కటే నేను అనేది ఏంటంటే నేను అందుకే నాకు చెప్పగానే నేను మీకు ఫోన్ చేశాను. మీకు ఫోన్ చేసి ఒక్కసారి మీడియా ద్వారా నన్న వాళ్ళకి ఏమన్నా అంటే లాభాలు అడగట్లేదు, వాళ్ళకి ఒక షెల్టర్ కావాలి. వీళ్ళ హస్బెండ్ పేరు మీద కూడా షెల్టర్ ఏదో ఉందంట, అది ఎంత వస్తుందమ్మా? 39,000 రెంట్ వస్తుందంట. అది ₹1 కూడా ఇవ్వట్లేదంట. మీరు అన్నీ చూసినట్టయితే మానవత్వంతో మదర్ ఫౌండేషన్ ట్రస్ట్ అనేది ఒక ఒంటరి మహిళలను ఆదుకుంటూ ఉపాధి చూపించుకుంటూ ముందుకెళ్తాం. కానీ వీళ్ళకి రావాల్సిన ఇంట్లో వీళ్ళు ఎలగొట్టేసి పైన వాళ్ళు వండుకుంటూ ఇద్దరు పిల్లలు. ఈ అమ్మాయి యుక్త వయసు 12 ఏళ్ళ అమ్మాయికి రాత్రిపూట జరగరాంది, ఇక్కడ సెక్యూరిటీ లేకుండా జరగరాంది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాం? సమాజం సిగ్గుపడాలి. ఇవాళ సమాజంలో ఇన్ని జరుగుతున్నప్పుడు చనిపోయేలను తేలేలేమంటున్నాం. మరి ఇప్పుడు బతుకున్న వాళ్ళకి ఎందుకు పిండాలు పెడుతున్నారు? కరెక్ట్ భర్త చచ్చిపోయి 20-25 రోజులు కాలేదు. మరి భర్త ఉన్నప్పుడేమో మనవడు మనవరాలు అయ్యిండ్రు, కోడలు అయ్యింది. భర్త పోయిన తర్వాత DNA టెస్ట్లా? వాట్ ఈస్ దిస్? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏమన్నా కొంచెమన్నా ఉందా? అంటే చచ్చిపోయిన భర్త మరి ఎవరితో DNA టెస్ట్ చేయించాలి? ఇప్పుడు పిల్లలకి తండ్రితోనే కదా చేయించాల్సింది. మరి తండ్రి చనిపోయి భార్య పుట్టడు దుఃఖంలో ఉంటే DNA టెస్టులు చేయమని ఎక్కడ అవుతుంది సమాజం? చుట్టుపక్కల వాళ్ళందరూ మనకెవరు అనుకుంటే ఎట్లా చెప్పండి? ఏదో ఒకటి వాళ్ళకి న్యాయం చేసి పంపించండి. ఇప్పుడు వాళ్ళైనా చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళ అత్తమామ వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మానవత్వంతో మీరు ఏదో కూర్చొని సమస్య పరిష్కరించుకుంటారేమని ఆమె ఇన్ని రోజులు చెప్పలేదు. నాకు తెలిసి 15 రోజుల నుంచి అంటే సర్దుమనుగు తెలియదండి, ఫ్యామిలీ విషయాలు అనుకున్నాం. రోజుకి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వర్షాలు వస్తున్నాయి, ఇలాంటి ఇప్పుడు ఇక్కడ అంతా చూసినట్టయితే పురుగు బుషి ఏదన్నా వచ్చింది అనుకో, చిన్నపిల్లలు వాష్రూమ్స్ లేవు, వాసన వస్తుంది, అక్కడ అవి వస్తున్నాయి అంటే పురుగులు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఒక ఆడపిల్ల ఆశ్రయించినప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఏదో ఒక్కటి చేయాలి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే డోర్లు కూడా వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదంట. ఇప్పుడు మనం అందరం ఒకసారి వెళ్ళి అడుగుదాం అసలు వాళ్ళు ఏమంటారు. ఏమంటే పోలీస్ స్టేషన్ అంటారు. పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏం చెప్తారమ్మా? కేసు ఫైల్ చేస్తారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు సమస్య అనేది వాట్ అనేది వాళ్ళు ఇప్పుడు తండ్రి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ తాతనే పెద్ద దిక్కు. వాళ్ళ తాతని ఏదో ఒకటి న్యాయం చేయాలి. న్యాయం చేయకుండా ఇట్లా తీసుకుంటే ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు మా కొడుకుకు పుట్టలేదు అనే మాట పుట్టనప్పుడు, కొడుకు బతుకున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళ బతుకు వాళ్ళు బతికేవాళ్ళు కదా. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, అంతేనమ్మా? అమ్మాయి ఏడుస్తుంది. ఒక ఆడపిల్లకి రక్షణ ఎక్కడుంది మీరు చెప్పండి? అంత పిల్లల్ని పెట్టుకొని ఈ హైదరాబాదులో ఎలా పిల్లలకి ఎట్లా తను భరోసా? భర్త పోయిన దుఃఖమే జీవితంలో పెద్ద దెబ్బ. మీకు ఆ ఇద్దరు పిల్లల్ని ఎట్లా సాదుకుంటుంది? ఏమండి ఒకసారి మనం ఏమైనా అడిగే ప్రయత్నం చేద్దాము, వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అన్నది. రైట్, అయితే ప్రెసెంట్ వాళ్ళ అత్తగారు వాళ్ళు లోపల ఇంట్లోనే ఉన్నారంట. మరి బయట ఇంత జరుగుతూ ఉంది, సామాన్లన్నీ కూడా బయట పెట్టేశారు, బట్ ఎలాంటి చలనం లేకుండా లోపలే వాళ్ళు ఉండడం కావచ్చు, లేకపోతే మాకు సంబంధమే లేదు అన్నట్టు వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనం క్లియర్గా లైవ్లో చూడొచ్చు, విజువల్స్లోని. సో ఇక్కడ విండోస్ నుంచి కూడా వాళ్ళు మొత్తం కూడా లోపల అంతా కూడా క్లోజ్ చేసుకుని ఉన్నారు. అంటే బయట మనం వచ్చే ముందు, అంటే మీడియా వచ్చే ముందే బయట పెద్ద రచ్చ చేసి వెళ్ళారని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ మరుదులు కావచ్చు, వీళ్ళందరూ చాలా పెద్ద రచ్చ చేశారు. ఎవరు ఎన్ని వచ్చినా సరే మేము మాట్లాడము అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. రైట్, డోర్లు కొడుతున్నా కూడా వాళ్ళు అసలు స్పందించని పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం బయట, ఇంటి బయట ఏ విధంగా వీళ్ళకి సంబంధించిన బట్టలు, పిల్లలకి సంబంధించిన పుస్తకాలు, బట్టలు, లేకపోతే వాళ్ళ సామాన్లు, ఇంట్లో ఉన్న వాళ్ళందరివి కూడా అన్నీ కూడా బయట వేసేసారు. చూడొచ్చు మనం మొత్తం కూడా విజువల్స్లో ఎంత అమానుషమైన సిచ్యువేషన్ అని చెప్పాలి. మొత్తం కూడా పిల్లలకి సంబంధించిన పుస్తకాలు కూడా అడిగినా కూడా వాళ్ళు ఇవ్వని పరిస్థితి అని చెప్పి కూడా ఇవాళ దీనకుమారి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇవన్నీ బయట పెట్టి పిల్లలిద్దరితోని ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడే వండుకుంటూ, మరి ఇంత కళ్ళెదురుగా ఇలాంటి ఇన్సిడెంట్ చూసి కూడా కనీసం వాళ్ళ అత్తమామకి
గుండె కరగకుండా ఏ విధంగా ఉన్నారు అన్నది నిజంగా అర్థం కావట్లేదు. ఇంతమంది బయట నుంచి పిలుస్తున్నా కూడా వాళ్ళెవరు కూడా స్పందించట్లేదు. డోర్లు కూడా ఓపెన్ చేయని సిచ్యువేషన్ అయినా సరే ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళు రావడం జరిగింది. దీనకుమారికి న్యాయం జరగాలి అని చెప్పి కూడా చాలామంది వాళ్ళ ఇక్కడికి వచ్చారు. ఇటు మహిళా సంఘం కావచ్చు, లేకపోతే మదర్ ఫౌండేషన్ కావచ్చు, సంధ్యారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఆమెకి న్యాయం జరిగే అని చెప్పి కూడా అయితే పైకి వెళ్ళి కూడా ఒకసారి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం కూడా మీడియా వచ్చింది కావచ్చు, లేకపోతే మాట్లాడుతుంది కావచ్చు, ప్రతిదీ వాళ్ళు విజువల్స్ రూపంలో అన్ని కూడా వాళ్ళ యొక్క కిటికీలో నుంచి చూస్తూ ఉన్నారు. బట్ అయినా కూడా ఎటువంటి స్పందన లేకుండా మీరు ఎలా అయినా పోండి అని చెప్పి వాళ్ళు లోపలే ఉండి డోర్లు కూడా ఓపెన్ చేయని పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా ఇంత దారుణమైన ఘటన వాళ్ళ పిల్లలకు కాదు, వాళ్ళ పిల్లలు కావాలి అని అంటే DNA టెస్ట్ చేసుకొని తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్స్ చూపిస్తే అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పడం అన్నది ఎంత అమానుషమో మనం ఒక్కసారి చూడొచ్చు. రైట్, మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళు వెళ్ళడం జరిగింది, వాళ్ళు మాట్లాడడం కూడా జరుగుతుంది. ఒకసారి మీరు వచ్చి ఒక్క నిమిషం వచ్చి మాట్లాడండి. ఎవరు పిలిస్తే అట్లా కాదు నాన్న, ఇప్పుడు మీ అట్లా కాదమ్మా. ఇప్పుడు అమ్మాయి కూడా ఎంతైనా మీ తోటి కోడలే కదమ్మా. ఎక్కడుంది ఒకసారి మరి అలా అదే మాట్లాడండి మేడం. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడే ఉన్నారంట కదా వీళ్ళు, ఈ ఇంట్లో లేరా అమ్మ? మీరు కూడా ఒక అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్లకు న్యాయం. అమ్మ మిమ్మల్ని ఏమనట్లేదు మేడం, మీరు ఒక్కటి గుర్తుపెట్టు. నేను అనేది ఏంటంటే మీ మరిది చనిపోయేట కన్నా ముందు ఇక్కడ ఉన్నారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చారా? పోలీస్ స్టేషన్ ఎట్లా నేనేమనట్లేదు మేడం, నేను అంతకు ముందు ఇక్కడ ఉన్నారా లేదా అని అడుగుతున్నా. బుక్ కాదు మేడం, అంతకు ముందు మీ ఇంట్లో ఉన్నారా లేదా? అమ్మా మీరు అర్థం చేసుకోవాలమ్మా, ఒక ఆడపిల్లకు అంత జరుగుతున్నప్పుడు మీరు ఇంట్లో ఉండేసి అది చేయడము ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా. రైట్, వాళ్ళు మాట్లాడడానికి కూడా నిరాకరిస్తున్నారు. మొత్తం కూడా మేము కేసు పెట్టడం జరిగింది, మేము ఎవరితో కూడా మాట్లాడము అని చెప్పి వాళ్ళ తోటికోడళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తూ ఉన్నారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ వీళ్ళు ఎంత బాధలు పడుతున్నారని ఎదురుగా చూసినా కూడా వాళ్ళు స్పందించిన పరిస్థితి. ఎందుకు రావట్లేదు మరి బయటికి? ఇప్పుడు వాళ్ళ ఈ అమ్మాయి ఎవరో కదా, ఇంకొక భార్య ఉంది అని చెప్తున్నారు. మరి ఇంకొక భార్య ఉందన్నప్పుడు అంతకుముందు ఏమ్మా కుమారి, దీనకుమారి, నువ్వు మీ ఆయన చనిపోకన్నా ముందు నువ్వు ఇంట్లో ఉన్నావా? ఎక్కడున్నావు నాన్న? నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావు కదా మీ నాన్న ఉన్నప్పుడు. మీ పిన్ని ఏంటి అలా చెప్తుంది? అన్ని మా బాబాయ్ మాట్లాడతాడు మేడం. ఆమె ఇప్పుడు కొత్తగా వచ్చింది మేడం, ఆమె అసలు సరిగ్గా మాట్లాడదు అసలు మాతోటి. మా బాబాయే మాట్లాడతాడు మొత్తం. అవునమ్మా, ఇప్పుడు ఇంకొక ఆమె ఉంది అంటుంది మీ నాన్నకి. ఇంకోగా వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చినా అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇక్కడ ఉన్నారా? ఉన్నాను మేడం. మరి కేసు ఫైల్ చేసాము అంటున్నారు, పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది అంటున్నారు. ఏమని కేసు పెట్టారు? ఏమని కేసు పెట్టారని మేము పెట్టాం మేడం. పెడితే వాళ్ళు తీసుకొని అన్నారు మేడం. వీళ్ళు ఏమని పెట్టారు నాకు తెలియదు మేడం. వీళ్ళు వెళ్ళారు, మాట్లాడుకున్నారు, వచ్చారు. ఏం జరగలేదు. వాళ్ళు 20 రోజుల నుంచి బయట ఉన్నారు కదా సార్, వీళ్ళు బయట ఉన్నారు. అసలు ఏంటి వాట్ తెలుసుకుందాం. మరి ఒక చిన్న పిల్లలు కదా సార్ వీళ్ళు, ఏదో ఒకటి సెట్ చేసుకొని మాట్లాడి పంపించేసి అయిపోద్ది కదా సార్. ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పంపిస్తే అయిపోతుంది. ఎట్లా మనం సమాజంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం. ఇప్పుడు మన్మరాలే ఆస్తి దగ్గరకు వచ్చే వరకు మన్మరాలు కాదు. ఇవాళ ఎవరిక్కడ న్యూసెన్స్ కాదు, ఇది మీ ఫ్యామిలీ. మీ కొడుకు చనిపోయిండు, ఒక తండ్రిగా మీరు ముందు ఉండాలంటున్నాం. ఇక్కడ ఇష్యూ చేయడానికి లేదు. నిన్ననే ఎలగొట్టింది కాదు. ఎన్ని రోజులు అవుతుందమ్మా? అదే చిన్నపిల్ల ముఖం చూడండి. అసలు ఒక ఆడపిల్ల ముఖం చూసి మనం అది చేసుకోవాలి. కానీ వయసు పిల్లను ఇవాళ రేపట్లో ఏముందమ్మా? పొద్దున్న లేసా మనం మాట్లాడుకుంటున్నాం పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయని. ఇక్కడ సెక్యూరిటీ ఎవరంటారండి? వాళ్ళ కన్న పాపానికి ఆ ముసలోళ్ళు చూడిద్దరు. అదే సారే వచ్చారు కదా.
సార్ ఒక్కసారి వాళ్ళ మామని ఒక్కసారి మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే అయ్యో ఆపుతాం సార్ రండి. ఇప్పుడు సార్ ఇప్పుడు 15 రోజుల నుంచి ఈ ప్రాబ్లం మీ దగ్గరకు వచ్చింది. ఇది ఆల్రెడీ చెప్పడం ప్లీజ్ మీరు ప్లీజ్ చేయకండి. మీరు తర్వాత తీసుకోండి. నేను ఏమన్నా ఉంటే మా సార్ చెప్పి ఇచ్చేస్తాను. నేను ఇచ్చే పరిస్థితి కాదు నాది. సరేనా? నేను మాట్లాడే పరిస్థితి కాదు. ఎంక్వైరీ ఏం జరిగిందో ఎంక్వైరీ చేసుకుని రమ్మన్నారు. దాని పర్పస్లో మేము రావడం జరిగింది. కాబట్టి మీరు అవన్నీ ఆపితే నేను అది నాకు ఏం తెలుస్తున్నాను. హలో ఇది మల్టిపుల్ టైమ్స్ పోలీస్ స్టేషన్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఈయన కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా ఊరికి ఇక్కడ ఉండి అతను ఉండడానికి కారణం అంటే మరి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఏందో ఏమో సార్ ఏమన్నా అంటే మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా అవన్నీ తీసుకొని మీరు ఏమన్నా ఉంటే లీగల్గా ఫైల్ చేసుకోండి, లీగల్గా ఫైల్ చేసుకోండి అని చెప్పినారు. మీకు నారాయణ సార్ మీతో మాట్లాడారు కదా, మాట్లాడారా లేదా? ఏం చెప్పినారు? ఏం చెప్పారమ్మా? అడిగితే ఏమైతే మామనే నాకు తెలియదు మేమైతే అని చెప్పారు. మళ్ళీ అడిగారు ఏమైతే అడిగితే నాకు తెలియదు, ఇంకా 4-5 పేర్లు ఏ పేరు నాకు తెలియదు అన్నారు. తెలియదు అన్న తర్వాత అట్లా అంటావు ఏమైతే మరి ఇంట్లో ఉందా ఈమె ఇంట్లో రోజులు అనేసి అంటే ఇంట్లో ఉంది. మరి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు అనేసి అంటే మా కొడుకున్నాడు కాబట్టి మేము పెట్టుకున్నాం అసలు. మా కొడుకున్నాను మరి మీ కొడుకు ఎవరన్నా తీసుకొచ్చి మరి ఎట్లా పెట్టుకుంటావు వేరే వాళ్ళంటే పెట్టుకుంటామా అనేసి అంటున్నారు సార్. ఎవరు నేను రోడ్డు మీద తెచ్చుకుని పెట్టుకుంటావా అన్నారు సార్. పెట్టుకుంటానని అట్లా కూడా తెచ్చి పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటాము సామాన్లు వాళ్ళు ఇల్లు అని అడిగితే లేవన్నారు. లేవన్న తర్వాత అగస్టినా ఎవరు నేను స్కూల్ తీసుకెళ్ళి చెప్పరా సార్ ఆయన పెద్ద మనిషి ఆయన పేరు అగస్టినా? అగస్టిన్ గారు రండి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మీ దగ్గర ఉంటుంది? దగ్గర 15 రోజుల నుంచి. అంతకుముందు లేదా? మరి ఇవన్నీ ఎవరి సామాన్లు? అబ్బాయి బాగాలేదు, తీసుకొచ్చాను. తీసుకొచ్చి తీసుకురావాల్సిన పర్పస్ ఏంటండి? ఎందుకున్నది మీ ఇంట్లో ఆవిడ? మా అబ్బాయిని తీసుకొచ్చానండి. ఎందుకు తీసుకొచ్చిండు? మరి మీ అబ్బాయిని మీరు అడగలేదా? ఎందుకు తీసుకొచ్చినవయ్యా మన ఎవరో ఈవిడ నీతో ఎందుకు ఉంటున్నది మీరు అడగలేదా? సాగు బతుకులు ఉన్నాడండి, ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాను. ఆ టెన్షన్లో ఉన్నా నేను, ఆ టెన్షన్లో ఉండా. దాని తర్వాత అక్కడ ఏలూరు, గుంటూరు మార్చడం జరిగింది. మొత్తానికి గుంటూరులో చనిపోయాడు. అదే ప్రాబ్లం. ఈమె ఎవరో తెలియదా? ఎవరో తెలీదు. పర్లేదా నీకు? మీరు ఎన్ని రోజులు బాబు మీరు ఎక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు చెప్పండి. 3 years ఇక్కడే ఉన్నారా? ఇక్కడ నుంచే మీరు స్కూల్కి వెళ్ళడము మాట్లాడి దైవ సేవకులు అబద్ధాలు చెప్తాను. డైవర్స్ అయితే అది ఉంటుంది కదమ్మా. డైవర్స్ ఉంటుంది, ఆర్డర్ కోర్టు ఆర్డర్ ఉంటుంది కదా డైవర్స్ అయినట్టు. డైవర్స్ అనలేదు, దైవం పాస్టర్ కదా, దేవుడు అంటారు, అబద్ధాలు ఎందుకు అని అంటున్నారు. నేను నిన్న వస్తే నాకు సీఎం బందోబస్తు ఉంటే అయిపోయినాక 2 గంటల తర్వాత వస్తా పోవాలి చెప్పిన. ఇప్పుడు కొడుకే పోయి నువ్వు పిల్లగాళ్ళు ఎందుకు దోచుకుంటాను? సార్ ఏం చెప్పినంటే అమ్మ మీరు ఏమైనా లీగల్గా ఫైట్ చేసేది ఉంటే
అది మీకు ఏమేమి ఆమెకి ఇల్లు కావాలి సార్ ఫస్ట్ ఆమె ఇప్పుడు సార్ ఒక్క నిమిషం మేడం సార్ నేను అనే సార్ పోలీస్ కాదు మేము చెప్పేది కాదు సార్ 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 ఒక్క నిమిషం కైండ్లీ రిక్వెస్ట్ మేము అనేది ఏంటంటే ఏదన్నా ఉంటే పంపియండి కానీ టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళను రోడ్ల మీద పడుకోబెడితే రేపు ఏదైనా పాపం ఆయనకే కదా. ఇప్పుడు మన సరే కోడలమ్మ మంచిగా కాకుండొచ్చు, మనమని మడవాలి ఆయనను మనం ఏం ఫైట్ చేయడానికి లేకపోతే ఏదో చేయడం కాదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏదో ఒక సమయం తీసుకొని ఒక టైం ఇచ్చేసి పంపిస్తే అయిపోతుంది కదా అనేది. ఇక్కడ రోడ్ల మీద వండుకుంటే ఈ పిల్ల యుక్త వయసు వచ్చింది, ఆ పిల్లకి ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ? లేదా సమాజంలో మినిమం ఇవాళ అందరం ఎవరమండి మనం? ఇవాళ మనం అందరము మాకు వారం 10 రోజుల నుంచి చెప్తున్నారు మీరు కుటుంబ సమస్యమ్మ మీరు చేసుకోండి అని చెప్పాము. కానీ ఆ అమ్మాయికి రాత్రిపూట ఇక అది చెప్పకూడదు కొన్ని విషయాలు. ఒక ఆడపిల్ల మనతో వచ్చి ఏడుస్తుంటే బాధపడుతుంటే ఎవరుంటారు సార్? మానవత్వం ఎక్కడ వస్తుంది? ఇది మీ కుటుంబ సమస్య కూర్చొని మాట్లాడుకోరు, ఎవరు ఇందులో రారు. ఒకటండి ఇప్పుడు మేము పోలీసుగా మేము ఇలా మాట్లాడేది ఏముంటుంది, మీరు మీది మీ ఫ్యామిలీ కాబట్టి మీకు మేము మాట్లాడుకుని ఏదో డిసైడ్ చేసుకొని చేయాలి. అలా కాకుండా ఏదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే లీగల్గా మేమేం చేయాలో అది చేస్తాం. అసలు పిల్లల్ని వెళ్ళిపోండి వెళ్ళకపోతే చంపేస్తానని బాబునే అంటాడు బాబు చంపారు తింటాను అన్నాడు మేడం. చంపారు తింటాను అన్నాడు మేడం. చాలా బండారు ఏమేసని చెప్పమనండి మేడం, ఏమేసని చెప్పమనండి. సమస్యను పరిష్కరించుకోవాలి కానీ మనం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మామ కోడలు సరే కోడలు వాళ్ళ మంచి కాదు, ఆయన పిల్లలా కాదా? ఇప్పుడు ఇవాళ ఇప్పుడు వాళ్ళ పిల్లల కాదా అనే దాని గురించి మనం ఇక్కడ మనం కాదు ఇంకెవరు పోలీస్ మనకి హైదరాబాద్ మాధాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అనారోగ్యంతో భర్త చనిపోయిన వెంటనే కూడా అదే ఇంట్లో ఇప్పటివరకు నివసిస్తున్న భార్య తన పిల్లల్ని ముగ్గురిని కూడా బయటకు గెంటేశారు అత్త మామలు ఇద్దరూ కలిసి. అనంతరం కూడా పిల్లలకు సంబంధించిన DNA రిపోర్ట్స్ తీసుకురావాలి, అప్పుడే మనవడు మనవరాల్లాగా కన్సిడర్ చేస్తాం, లేకపోతే వాళ్ళని సైతం మేము వాళ్ళతో సైతం మాట్లాడము అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటున్నారు. అయితే ఇప్పుడు కూడా పోలీసులు సైతం జోక్యం చేసుకున్న పరిస్థితి. ఇది సివిల్ కిందకు వస్తుంది కాబట్టి కోర్టులోనే తేల్చుకోవాలి, పోలీసులు కూడా ఎలాంటి కేసు నమోదు చేసే పరిస్థితి లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్తున్నారు. మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనేది